రెండు జిల్లాలలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. కూటమి పాలనను ప్రజలకు వివరిస్తున్న నేతలు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని 1/30వ వార్డులలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా గ్రామదేవత ఎర్రకంచమ్మను దర్శించుకొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పాలనను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నామని, డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 16,000 పోస్టుల భర్తీకి నాంది పలికామని తెలిపారు. నాణ్యత గల బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, సర్వేపల్లి రాధాకృష్ణ పేరిట విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. పార్వతీపురం పట్టణ మంచినీటి సమస్యకు త్వరలో పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పాడుపడుతున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో మా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల సాధించిన ప్రగతి గురించి ఇంటింటికి తీసుకెళ్లి చెప్పడం జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీలోని మోడీ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ సహకారంతో ఒక సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి పరిపాలనా దక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎనలేని అభివృద్ధిని, సంక్షేమాన్ని చూపిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెంచి భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రంగా 2,300 కోట్లు ప్రతి నెల ఇస్తున్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గత ముఖ్యమంత్రి ఈ పెన్షన్లు 1000 పెంచడానికి ఆపసపాలు పడి 5 ఏళ్ళకు వస్తూ పడితే ఎన్నికల ముందు నుంచే మనం పెంచిన పెన్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు. దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తుంటే సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇందులో చాలామందికి మొదటి సిలిండర్ వచ్చింది, కొద్దిమందికి రెండో సిలిండర్ కూడా రావడం చాలా సంతోషంగా ఇచ్చింది. తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా తల్లికి వందనం అందించాం. చాలామంది తల్లులు ఇది చాలా సంతోషకరంగా ఉందని చెప్పడం జరిగింది. ఆ రోజు ఇద్దరికి ఇస్తామని 13,000 ఇస్తే ఈరోజు ముగ్గురికి, ఇద్దరికి 26,000, 39,000, 52,000, 65,000 ఇచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. విద్యకి మేము ఎక్కడ రాజీ పడకుండా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభవ ఈ నెలలోనే మనందరం కూడా వాళ్ళకి ఈ పొలం ఉన్నటువంటి ప్రతి రైతుకి 20,000 ఇస్తున్నాం. దానిలో మొదటిది 7,000 రూపాయలు నెలలో జమ చేయబోతున్నాం. ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వబోతా ఉన్నాం. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల్లో కూర్చుతే అప్పులు తీర్చుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ